దేవా నీవు నాతో మాట్లాడు అని మరి సిద్ధపడిన హృదయముతో మనముంటే ఆయన మనతో మాట్లాడతారు. ఎందుకనంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన తన స్వరమును వినిపించే దేవుడు. లోకాన్ని అనగా లోకంలో ఉన్న సమస్త మానవాళిని ప్రేమించే దేవుడు. ప్రేమించే దేవుడు కనుక మనతో ఉండడానికి, మన మధ్య ఉండడానికి ఇష్టపడతారు. చూడండి, ఎవరినైనా మనం ప్రేమిస్తే వారితో మన సమయాన్ని గడపడానికి మనం తప్పనిసరిగా ఇష్టపడతాం కదా. అంచేత దేవుడు ఈ లోకాన్ని అనగా లోకములో ఉన్న మనుషులను ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఇంత అంత అని చెప్పలేనంతగా దేవుడు మనలను ప్రేమించాడు. మరి ఆ గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మన మధ్యకు, మనుషుల మధ్యకు రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవాది దేవుడు తన లోకం, పరలోకం, తన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి మన మధ్యకు రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. అదే క్రిస్మస్. దేని స్తోత్రం కలుగునుగా. క్రిస్మస్ అంటే ఏంటి? దేవుడు ఈ భూమి మీద మానవ రూపిగా అడుగు పెట్టడం, అదే క్రిస్మస్. యేసుక్రీస్తు లోకానికి రావడము, భూమి మీద ఆయన సంచరించి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయడము, మరి మన కొరకు ఆయన ఎందుకు వచ్చాడో ఆ పనిని ఆయన ముగించి ఎక్కడి నుండి అయితే వచ్చాడో అనగా పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. అంచేత అనేక క్రిస్మస్లు మనం సెలబ్రేట్ చేసుకుంటా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటే సరిపోదు. కానీ మొదటిసారి వచ్చిన యేసుక్రీస్తు వారు మరలా రెండవసారి కూడా ఆయన రాబోతున్నాడు కనుక సంఘము ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయనందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాలి. అది ఈరోజు ఈ క్రిస్మస్ రోజున మరి మనము దేవుని యొక్క మాటలు, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చింది, ఆయన లోకానికి ఏమి చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు, ఆయన రావడం వలన సమస్త మానవాళికి కలిగిన ప్రయోజనం ఏంటి అనే విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ చాలా ప్రత్యేకమైనది. మరి క్రిస్మస్ సీజన్లో ఎన్నోసార్లు మనం విన్నాం. ఆయన జన్మ గురించిన ప్రవచనాలు ముందుగా చెప్పబడ్డాయి. ఆదికాండం 3:15 మరి సుమారు యేసుక్రీస్తు భూమి మీదకు రావడానికి 4000 సంవత్సరాల క్రితమే చెప్పబడిన మాట, ఇదిగో నీకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగు చేసేదను, అది అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును అని సర్పముతో అనగా సాతానుతో చెప్పబడిన మాట. స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు వారు పురుషుని ప్రమేయం లేకుండా ఆయన స్త్రీ సంతానముగా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలన, సర్వోన్నతుని యొక్క శక్తి వలన మరి కన్యక గర్భము ధరించి మరి కుమారుణ్ణి కనడం అనేది మరి చాలా వింతైన కార్యం. అంచేత యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన లోకానికి నరరూపిగా రావడానికి 700 సంవత్సరాల క్రితం యెషయా అనే దైవజనుడు ప్రవక్త ప్రవచించాడు. అలాగే యేసుక్రీస్తు వారి లోకానికి నరరూపిగా రావడానికి 500 సంవత్సరాల క్రితం మీకా ప్రవచించాడు. అంటే ఈ లోకంలో చాలామంది జన్మించారు, కానీ వారి పుట్టుక గురించి ముందుగా ఎక్కడ ఎవరు చెప్పలేదు. చాలామంది గొప్పవారు ఉన్నారు, మనందరూ పిలుచుకుని అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి చక్రవర్తులు కూడా ఉన్నారు, కానీ వారి యొక్క జన్మ గురించి ఎప్పుడు ముందుగానే చెప్పబడలేదు. కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే
యేసు ప్రభు అనే వారు ఈ లోకానికి వస్తారని ముందుగా చెప్పబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కన్యకకు జన్మించడం ఇది ఒక వింతైన కార్యం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక ఆశ్చర్యమైన కార్యం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి లేదా ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ విత్ అస్ అంటే దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, ఆయన మన మధ్యకు ఆయన వచ్చాడు. అది క్రిస్మస్. ఆయన కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన జన్మలో ఉన్న మరొక విశిష్టత, ఆయన జన్మ గురించి దేవదూతలు ప్రకటించాయి. దేవదూతలు అనగా ఎక్కడుంటారు వీరు? పరలోకములో, మోక్షములో ఉంటారు. అందరూ నమ్ముతారు. ద ఏంజల్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎర్త్ బట్ దే ఆర్ ఫ్రమ్ హెవెన్. భూమి మీద నుంచి వచ్చేవారు మనుషులు, కానీ పరలోకం నుండి వచ్చేవారు ఎవరు అని అంటే దేవదూతలు. అందుకే మరియమ్మకు కానీ, యోసేపుకు కానీ, గొర్రెల కాపరులకు కానీ యేసుక్రీస్తుని గురించిన శుభవార్త ఎవరు ప్రకటించారంటే దేవదూతలే ప్రకటించాయి. అందుకే ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు చెప్పబడిన మాట, ఇదిగో పొత్తిగొడ్డలతో చుట్టబడి ఆయన పశువుల తొట్టులో పరుండ పెట్టబడి ఉంటాడు అని చెబుతూ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవునికి స్తోత్ర గానములో ప్రతిగానములు ఎవరు చేశారు చెప్పండి? దేవదూతలు చేశారు. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పశువుల తొట్టులో పసికందుగా ఉన్నాడు. పసికందు గురించి, శిశువుగా ఉన్న యేసు గురించి ఎవరు ఆరాధన చేస్తున్నారు, ప్రతిగానములు చేస్తున్నారంటే పరలోకము నుంచి వచ్చిన దేవదూతలే ఆయన గురించి మరి ప్రకటించడం మాత్రమే కాదు, ఆయనను ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రము రావడము, వింతైన తార వెలవడము, ఆ తారను చూసుకుంటూ జ్ఞానులు ప్రయాణించి ప్రభువును కనుగొని ప్రభు యొద్దకు వచ్చి ఆ జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలములను దేవునికి కానుకలుగా, ప్రభుకి కానుకలుగా ఇవ్వడం మాత్రమే కాక అక్కడ రాయబడిన మాట, ఆయన తల్లి అయిన మరియను చూచారు, అలాగే యోసేపును చూచారు, కానీ ఆ శిశువును వారు పూజించి, హల్లెలూయా, ఆయన పూజించి ఆయనకు సాగిలపడి ఆయనకు నమస్కారము చేశారు. శిశువుకి ఎవరైనా సాగిలపడతారా? ప్రపంచంలో ఎవ్వరూ సాగిలపడరు. శిశువుని కన్న తల్లిదండ్రులకు శుభములు లేదా కంగ్రాచులేషన్స్ చెప్తారు, కానీ శిశువుని ఒకవేళ చూచి ముద్దు పెట్టుకోవచ్చు, లేకపోతే చూడముచ్చటగా ఉన్నాడని అతని గురించి కొన్ని మాటలు చెప్పచ్చు, కానీ శిశువుని పూజించడం అనేది ఈ యేసుప్రభు వారి విషయంలోనే జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానులకి అర్థమైంది, వారు జ్ఞానము కలిగిన వారు, చదువులేని వారు కాదు, బుద్ధిహీనులు కాదు, గ్రంథ పరిజ్ఞానం ఉంది, లోక పరిజ్ఞానం ఉంది. ఇంకా కొంతమంది అంటారు వారు రాజులు అంట, ఎక్కడి నుంచో బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేసి ప్రభు యొద్దకు వచ్చి రాజుల రాజు అయిన ప్రభువుల ప్రభు అయిన యేసయ్యకు వారు ఏం చేశారండి? పూజించారు. ఇంకా అక్కడ అంటాడు, యేసు ప్రభు వారికి వారు సాగిలపడ్డారు. హల్లెలూయా. సాగిలపడడం అంటే ఏకంగా ఆయనకు ఏమంటాము? సాష్టాంగ నమస్కారము చేశారు. చూడండి, ఎవరికి? శిశువుకి. అంటే వారి దృష్టిలో యేసు ప్రభువు శిశువు కాదు, ఆయన దేవుడు. దాని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడు ఒక్కడే పూజార్హుడు, దేవుడు ఒక్కడే స్తోత్రార్హుడు. సో యేసు ప్రభు వారి గురించి మూడు విషయాలు త్వరగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యేసుక్రీస్తు వారు ఎవరు అని మనం గమనిస్తే, ఇన్ఫైనైట్ గాడ్ ఇన్కార్నేటెడ్, అనంతుడైన దేవుడు మానవ అవతారంగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. నిజానికి దేవుడు ఎవరు అంటే అనంతుడు, ఆయనకు ఆది అంతము లేదు. చాలామంది దేవుడు మనందరినీ పుట్టించాడు కదా, అసలు దేవుణ్ణి ఎవరు పుట్టించారు అంటారు కొంతమంది. దేవుణ్ణి ఎవరు పుట్టించలేదు, ఆయన స్వయంభవుడు, ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయనకు ఆది అంతము లేదు, ఆయన అనంతుడు.
మనిషికి పరిమితులు ఉన్నాయి. హీఈస్ ఫైనైట్. ఫైనైట్ అంటే అతనికి మనిషి అనంతుడు కాదు, అతనికి పరిధులు ఉన్నాయి, అవధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. అన్ని చోట్లకు వెళ్ళలేడు, అంత జ్ఞానము లేదు కదా. కానీ దేవుడు ఎవరు అనంటే అనంతుడు, అనంతమైన లోకాలలో నివసించేవాడు. భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. వి కెనాట్ కాంప్రహెండ్ గాడ్ విత్ అవర్ హ్యూమన్ మైండ్. మన మానవ సంబంధమైన మనస్సుతో ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించలేం, వివరించలేం. అందుకే ఒక ఆయన అంటాడు, మనకు తెలిసిందల్లా దేవుని గురించి సముద్రములో ఒక నీటి చొక్క మాత్రమే. ఎంతండి? సముద్రములో ఒక చొక్క, నీటి చొక్క మాత్రమే. అంటే ఇంకా తెలియాల్సింది ఎంతో ఉంది. మన జీవితము చాలదు దేవుని గురించి తెలుసుకోవాలి అని అంటే. ఆయన అధిక జ్ఞాన సంపన్నుడు, ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సింహాసనము సర్వోన్నతమైన స్థలములో ఉన్నది. అందుకంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. సో వీ కెనాట్ రైజ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థితికి మనము వెళ్ళలేం, ఎగరలేం. బికాజ్ వీఆర్ లిమిటెడ్, వీఆర్ ఫైనైట్. మనకు పరిమితులు ఉన్నాయి, మనం ఆయనను చేరుకోలేం. అందుకే ఈ గొప్ప దేవుడు మనలను ప్రేమించి మన మధ్యకు ఆయన వచ్చాడు. దీని స్తోత్రం కలుగును గాక. అది క్రిస్మస్. మనము చేరుకోలేము కాబట్టి ఆయనే మన యొద్దకు ఆయన వచ్చాడు. అనంతుడైన దేవుడు, ఇన్ఫైనైట్ గాడ్ ఇన్కార్నేటెడ్. ఈ అనంతుడైన దేవుడు అవతార పురుషునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. లేఖనాలు చదువుదాము. రోమిలికి రాసిన పత్రిక, ఎవరైనా మైక్ తీసుకుని త్వరగా చదివి సహాయం చేయండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు, చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి ఉండి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏమన్నాడు? ఈయన శరీరమును బట్టి మనలో పుట్టాడు, అనగా మానవులలో పుట్టాడు. కానీ నిజానికి ఆయన, చెప్పండి, మానవుడు కాదు. అందుకే అక్కడ అన్నాడు ఆయన, మరొకసారి చదువు, ఆయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి. యేసు క్రీస్తు వారు ఎవరు అని అంటే, ఆయన ఒక మహానుభావుల్లో ఒకడు, లేదా మంచి గురువులలో ఒకడు, లేదా మంచి నాయకులలో ఒకడు, లేదా మంచి రాజులలో ఒకడు అని అనుకుంటే మన పొరబడినట్లే. అక్కడ అంటాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఏమన్నాడు? నిరంతరము శరీరమును బట్టి మన మధ్యలో లేదా మనలో ఆయన పుట్టాడు. అంటే మనలాగా పుట్టాడు ఆయన, కానీ ఆయన మానవుడు కాదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందుకే ఈ జ్ఞానులు యేసుని శిశువుగా చూడలేదు, ఆయనను ప్రభువుగా చూశారు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నిరంతరం, అక్కడ అంటాడు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు కొంచెం త్వరగా చదివి సహాయం చేయండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు. శ్రీమంతుడును, ఆయన ఎవరు అనగా శ్రీమంతుడును, అద్వితీయుడు అనగా దేవుడు ఒక్కడే, అద్వితీయుడు నగు సర్వాధిపతి. ఆయన ఎవరు? సర్వాధిపతి, సర్వమును పైన అధిపతి ఆయన. సర్వాధిపతి. యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచు. ఇది ఆల్రెడీ వ్రాయబడిన. ఆ ప్రత్యక్షతను కనపరుస్తాడు. అంటే దేవుడు తనను తాను ఏం చేస్తాడు? ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు అనేవారు ఎక్కడో ఉండి ఆయన పరిపాలించేవాడు కాదు. దేవుడు అనేవారు తనను తాను మనకు ఏం చేయాలండి? ప్రత్యక్షపరుచుకోవాలి. దేవుని స్వరము మనం వినగలగాలి, ఆయన మనతో ఉండగలగాలి, ఆయన మన మధ్య సంచరించగలగాలి, మనతో మాట్లాడాలి.
మన బాధను చూడగలగాలి, మన కన్నీటిని చూడగలగాలి. మన సమస్యల మధ్యలో ఆయన ఉండి మనకు ఆ సమస్యకు పరిష్కారము చూపాలి. అంటే దేవుడు ఎక్కడో ఉండేవాడు కాదు. నిజమే, పరలోకమైన సింహాసనము, కానీ ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మనకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకా చదవమ్మా. ఆ సర్వాధిపతి రాజులకు రాజు. చూడండి, ఈయన ఎవరనగా మానవుడు కాదు, ఈయన ఎవరు? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని చూడండి ఆయన గొప్పతనము, సమీపించరాని తేజస్సు. ఎవరు కూడా ప్రభువుని చూడలేరు, దేవుని చూడలేరు. అందుకంటాడు, ఎవడును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు, చూచినా ఎవరు బ్రతకలేరు. ఎందుకు అనంటే ఆయన కోటి సూర్యుల కంటే మహా తేజస్సు కలిగిన వాడు. హల్లెలూయా. చూడండి, సూర్యుడిని మనము నేరుగా చూడగలమా? ఎవరైనా ప్రయత్నించారా? సూర్యుడిని మనం నేరుగా చూడలేం, ఒక సూర్యుడిని మనం చూడలేం, కానీ ఆయన కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు. దీని స్తోత్రం కలుగునుగాక. సూర్యుడే ఎంత తీక్షణంగా ఉంటే ఆ సూర్యుడిని సృష్టించిన దేవుడు ఎంత ప్రకాశమానమైన వాడు ఉంటాడో. హల్లెలూయా. ఆయన అంటాడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు. ఆయన మాత్రమే, ఆ గొప్ప వెలుగులో దేవుడు మాత్రమే ఉండగలడు, దేవుడు మాత్రమే నివసించగలడు. చదమ్మా. వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఆయన చూడలేదు. ఎవడును చూడనేరడు, ఆయనను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. దేని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరు? ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగిన సర్వాధిపతి, సర్వాధికారి, గొప్పవాడు ఆయన. మన మధ్యకు మనిషిలాగా వచ్చాడు, కానీ ఆయన మనిషి కాదు, ఆయన దేవాది దేవుడు. అందుకంటే ఎవడును దేవుణ్ణి చూడలేడు గనుక దేవుడే తనను తాను తగ్గించుకొని మన మధ్యకు ఆయన వచ్చాడు. హల్లెలూయా. హీ వాజ్ అవైలబుల్ టు ద పీపుల్. ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నాడు. అందుకే అపొస్తలులు అంటారు, మేము ఆయనను చూచాము. అక్కడ ఏమన్నాడు? ఎవరు ఆయనను చూడలేరు, కానీ అక్కడ అపొస్తలులు అంటారు, మేము ఆయనను చూచాము, మేము ఆయనను తాకాము, మేము ఆయన పెట్టిన ఆహారము భుజించాము, ఆయన మాతోనే ఉన్నాడు. అంటే చూడండి, దేవుడు తన్ను తాను ఎంత తగ్గించుకొని మానవుల మధ్యకు వచ్చాడో గమనించండి. ఒక చీమతో నేను మాట్లాడగలనా? నేను మాట్లాడలేను, మీరు ఎవరు మాట్లాడగలరా? చీమతో నేను మాట్లాడలేనప్పుడు ఆ చీమతో నేను మాట్లాడాలి అని అంటే నేను ఏమైపోవాలి? చీమలాగా అయిపోయి దాని పక్కకి వెళ్ళాలి. నేను చదువుకున్న టైంలో చీమలో అనే ఒక లెసన్ ఉంది, ఎవరికి జ్ఞాపకం ఉందా? బాగా జ్ఞాపకం ఉంది. చీమలో అందులో ఒక మాట ఉంది, చీమలకి భాష ఉంటుందంట. ఏముంటుంది? భాష. అందుకే ఒక బెల్లం ముక్క అక్కడ పడేయండి, ఒక గంటలోపు పెద్ద లైన్ వచ్చేస్తుంది. ఎవరు చెప్పారు? ముందు ఒక చీమ వచ్చి చూస్తుంది, చూసి ఆ బ్యాచ్ అంతటికి సైన్యం అంతటి చెప్పేస్తుంది, అప్పుడు దిగిపోతాయి అన్నమాట అవన్నీ. అర్థమవుతుందా? చీమ భాష చీమకే అర్థమవుతుంది. అలాగే దేవుడు మనిషి అర్థం కాడు కనుక దేవుడు అంత ఎత్తున ఉన్న దేవుడు తన్ను తాను తగ్గించుకొని హల్లెలూయా మానవ రూపంలోనికి ఆయన వచ్చాడు. దాన్ని ఏమంటామంటే ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకొక మాట మనం గమనించి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇది నిరాక్షేపమైనది, వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఇది ఖచ్చితం, ఇది నిశ్చయం. చదవమ్మా. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. చూడండి, ఆయన అనగా దేవుడు సశరీరుడుగా అనగా శరీరమును ధరించుకొని మనకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దట్ ఈస్ క్రిస్మస్. చదవమ్మా. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఏమని ప్రకటించబడ్డాడు?
రక్షకుడని ప్రకటించబడ్డాడు. గమనించండి, ద సేవియర్ అనే మాట, రక్షకుడు అనే మాట కేవలం యేసు ప్రభుకే చెందుతుంది. ఎందుకు అని అంటే యేసు అనగా రక్షకుడని అర్థం. హల్లెలూయా. అంటే రక్షకుడని ప్రచురం అయింది. చదువు. లోకమందు నమ్మబడెను, లోకమందు నమ్మబడెను. అందుకే ఈరోజు లోకమంతా యేసు ప్రభు నమ్ముకుంటుంది. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి యేసు ప్రభు వెనక జనాలు వెళ్ళిపోతున్నారు, యేసు ప్రభు నమ్మేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. యేసు ప్రభు వెంట జనాలు వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే ఆయన రక్షకుడని ప్రజలు ఏం చేస్తున్నారండి, నమ్ముతూ ఉన్నారు. అది ప్రచురం అవుతా ఉంది. ఇంకా చదమ్మా. ఆరోహణుడై ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. తేజోమయుడయ్యను. ఆయన ఏంటండి, తేజోమయుడయ్యాడు. ఎందుకు అనగా ఆయన మానవునిగా వచ్చాడు. ఆయన మన కొరకు మరణించి సమాధి చేయ 3వ దినం తిరిగి లేచి మరలా ఆయన ప్రకాశమానమైన ఆ వెలుగులోనికి ఆయన వెళ్ళాడు. ఎందుకనగా ఆయన వెలుగై ఉన్నాడు. అందుకే సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఎవరు అనగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును. ఈయన ఎవరండి, మామూలు దేవుడు కాదు. ఎవరండి, మహాదేవుడు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈయన మహాదేవుడు. చదమ్మా. మహాదేవుడు, ఈయన మహాదేవుడును మన రక్షకుడునైనా. చూసారా, ఈయన మహాదేవుడు గాని ఎవరైనా మన రక్షకుడు. రక్షించాలంటే ప్రమాదములో ఉన్న వ్యక్తి యొద్దకు నేను వెళ్ళాలి కదా. అగ్నిలో ఎవరైనా కాలిపోతూ ఉంటే నేను దూరం నుంచి బయటికి రా బాబో అంటే అవ్వదు. అగ్నిలోనికి నేను వెళ్ళాలి. ఆయన మహాదేవుడే కానీ రక్షించాలంటే ఆయన భూమి మీదకు తప్పనిసరిగా రావాలి. దాని స్తోత్రం కలుగును గాక. అందుకే చీకట్లో ఎవరైనా గోతులో పడిపోతే ఎవరైనా వెళ్ళి ఆ వ్యక్తిని రక్షిస్తే ఆ గోతులోనికి దూకి భుజం మీద వేసుకొని ఆ వ్యక్తిని మీదకు తీసుకొస్తే ఆ బయటకు వచ్చిన వ్యక్తి అంటాడు, బాబు దేవుళ్ళలాగా వచ్చి నన్ను రక్షించావు. ఎందుకన్నావు దేవుడని? నువ్వున్న చోటుకి వచ్చాడు. నువ్వు పడిపోయిన చోటుకు వచ్చాడు. నువ్వే శ్రమలో, ఏ కష్టంలో, ఏ గోతులో ఉన్నావో ఆ చోటకి వచ్చి నిన్ను ఆయన రక్షించుకున్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఆయన మహాదేవుడును ఇంకంటాడు ఆయన మన రక్షకుడు. ఇంకా చదవండి. యేసుక్రీస్తు మహిమ యొక్క, చూడండి, ఆయన మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము. ఈ లోకములో చూడండి, ఆయన మహాదేవుడు మన రక్షకుడు కనుక ఆయన ప్రత్యక్షత కొరకు ప్రజలందరూ ఏం చేస్తున్నారు ఈరోజు? ఎదురు. మొదటి ప్రత్యక్షత అయ్యింది, అది క్రిస్మస్. రెండవ ప్రత్యక్షత మరలా అవబోతుంది, అది యేసుక్రీస్తు రెండవ రాకడ. మరి మొదటి ప్రత్యక్షతకు రెండవ ప్రత్యక్షతకు మధ్యలో ఏం జరగాలంటే రక్షకునిగా ప్రజలు ఆయనను అంగీకరిస్తే అప్పుడు రెండవ ప్రత్యక్షతలో నీవు పాలు పంపులు పొందుతావు. దీని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంచెం ముందుకు వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనము. ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఇందాక సహోదరులు చదివారు కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఎవరండి? అదృశ్య దేవుని స్వరూపం. దేవుడు ఎవరు? దేవుడు ఎలాగుంటాడు? దేవుడు ఎంత గొప్పవాడు? దేవుడు ఎంత శక్తిమంతుడు? దేవుడు ఎంత పరిశుద్ధుడు అని అంటే ఎవరిని చూస్తే తెలిసిపోద్ది? యేసయ్యను చూస్తే తెలిసిపోద్ది. అందుకే ఆయన అన్నాడు, నన్ను చూసినవాడో దేవుణ్ణి చూచినట్లే. దేవుడు ఎవరో మనకు తెలియాలి అని అంటే ఆయనను మనము చూడాలి. అందుకే అక్కడున్న ఆయన మన మధ్యకు ఆయన వచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన సమస్త వచనాలు అంటాడు, ఆయన సమస్త, చదవమ్మా, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయన వలన సమస్తము కలిగెను, సృజింపబడెను, ఆయన లేకుండా ఏది సృజింపబడలేదు. వితౌట్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో క్రియేషన్. క్రీస్తు లేకుండా సృష్టి లేదు. ఆయన ద్వారా సృష్టి అయింది.
అటువంటి గొప్ప దేవుడి లోకానికి నరరూపిగా ఆయన వచ్చాడు. 18వ వచనం చదవండి, 1:18. సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ఆయనకు అన్నిటిలో ఏంటండి? ప్రాముఖ్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అన్నిటికంటే ఆయన ముందున్నవాడు. మానవ జీవితంలో ముందు స్థానము, కేంద్ర స్థానం ఎవరిదంటే దేవునిది అయి ఉండాలి. అప్పుడు ఆ జీవితంలో గొప్ప కార్యాలు వారు చూస్తారు. 2వ అధ్యాయం 9వ వచనము, కొలస్సు రాసిన పత్రిక 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ చూడండి పరిపూర్ణత, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవుని యొక్క పరిపూర్ణత, పర్ఫెక్ట్నెస్ ఎవరిలో ఉంటుందండి? క్రీస్తులో. అందుకే క్రీస్తు పరిపూర్ణుడు. ఆయనలో వేలెత్తి చూపలేము. ఆయనలో అపరిశుద్ధత లేదు. ఆయన మాట, ఆయన జీవితం, ఆయన ప్రవర్తన, ఆయన క్రియల్లో ఎక్కడ కూడా మనకు పాపము కనబడదు. చదువుమా. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దాని స్తోత్రం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం 13వ వచనం కూడా చదివితే ఆయన అన్నాడు, నేను వచ్చి మీ మధ్య నేను నివసిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు? దేవుడై ఉండి ఏ రూపంలోనికండి? మానవ రూపంలోనికి. చూడండి, ఎవరికైనా ఒక పీఠం, అది ముఖ్యమంత్రో ప్రధానమంత్రో లేకపోతే మరొకటో అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ఆ పీఠం దిగి రమ్మడానికి వాళ్ళకి ఇష్టంగా ఉంటుందా? ఆ సింహాసనం విడిచిపెట్టడానికి ఇష్టం ఉంటుందా? అది ఎంత గొప్ప వైభవం, గొప్ప ఘనత. దే డోంట్ వాంట్ టు కమ్ డౌన్. కానీ యేసుక్రీస్తు వారు ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు. దీని స్తోత్రం. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. దేవుడై ఉండి మానవుని పోలికలోకి వచ్చాడు. ఆయన యజమానుడై ఉండి సర్వానికి సర్వాధిపతి అయి సర్వాధికారి అయి ఉండి దాసుని పోలికను ఆయన ధరించుకున్నాడు. అంటాడు, ఇంకా ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణమగునంతగా, అనగా సిలువ మరణము అగునంత. సిలువ ఎవరికి వేస్తారంటే పాపులకి వేస్తారు, పాపం చేసిన వారికి వేస్తారు. మరి ఆయన ఎవరు? పరిశుద్ధుడు. అంత గొప్ప పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు పాపిగా కూడా పిలువబడడానికి ఆయన ఇష్టపడి మనం అనుభవించవలసిన శ్రమ ఆయన కలువరి సిలువలో ఆ శిక్షను ఆయన భరించి. ఇంత ఎవరు తగ్గించుకుంటారండి ప్రపంచంలో? ఒకరోజు శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ప్రభువా నువ్వు యజమానుడు దేవుడవై ఉండి మా పాదాలు కడగడం ఏంటి? మా పాదాలు మీరు కడగడం ఏంటి? మీరు దేవుడవై ఉండి, దేవుని కుమారుడవై ఉండి, నువ్వు సర్వాధికారువై ఉండి, సర్వాధిపతివై ఉండి, సర్వ సృష్టికర్తవై ఉండి నీవు మా పాదములు కడగడం ఏంటి? ప్రభు చెప్పిన మాట, మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు అంటే కేవలము సేవ చేయించుకోవడం కాదు. దేవుడు అనగా మానవులకు సేవ చేసేవాడు. మరి సేవ చేయాలంటే పరలోకం సింహాసనం మీద ఉంటే అవుతుందా? సేవ చేయాలంటే మనుషుల మధ్యకు రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషుల మధ్యకు రావాలి, మనుషుల మధ్య సంచరించాలి, మనుషుల బాగోగులు తెలుసుకోవాలి, మనుషుల బాధలు చూడాలి. అందుకే ఈ ఐడెంటిఫైడ్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. దేవాది దేవుడై ఉండి మానవులతో తన్ను తాను సరిపోల్చుకొని వారి మధ్య ఆయన ఉండడం మనం చూస్తున్నాం. పిల్లరా, దేవుడైన యేసుక్రీస్తు వారు మన కొరకు లోకాన్ని, అందుకంటాడు ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా గాడ్ విత్ అస్, దేవుడు మనతో ఆయన ఉన్నాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని, ఎడ్విన్ ఎల్డ్రిన్ అనే గొప్ప గొప్ప వ్యోమగాములను అంతరిక్షంలోనికి, చంద్రమండలంలోనికి పంపించిన నాసా డైరెక్టర్ వెర్నర్ వోన్ బ్రౌన్ అంటారు. నాసా డైరెక్టర్, చాలా ఇటువంటి వారందరినీ చంద్రమండలంలోకి పంపించిన మహానుభావుడు ఆయనే. ఆయన వారిని చంద్రమండలంలో పంపించిన వెంటనే ఒక బుల్లెటిన్, న్యూస్ బుల్లెటిన్ విడుదల చేస్తాడు. అనగా వార్తను విడుదల. చూడండి, మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా ఘనకార్యం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కానీ మరొకరు కానీ ఏం చేస్తారు? న్యూస్ బుల్లెటిన్ విడుదల చేస్తారు. చంద్రమండలంలోకి వెళ్ళి వీరు వచ్చిన వెంటనే ఈ నాసా డైరెక్టర్ అయిన బ్రౌన్ గారు ఒక న్యూస్ బుల్లెటిన్ విడుదల చేసేలాగా అంటారు, ఒక మానవుడు ప్రక్కనే ఉన్న ఉపగ్రహమైన చంద్రుని మీదకి వెళ్ళడం గొప్పతనం కాదు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు
ఈ భూమి మీదకు ఒక కన్యక గర్భములోనికి దిగి రావడము ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన వింతైన కార్యం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. ఇది ఎవరు చెప్పిన మాట? వ్యోమగాములను అంతరిక్షంలోనికి పంపించిన వ్యక్తి చెప్పిన మాట. పక్కనే ఉన్న చంద్రమండలం అనే ఉపగ్రహం మీదకి మనిషి వెళ్ళడం గొప్ప కాదు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఈ భూమి మీదకు ఆయన రావడం, అది కూడా ఎలాగా? ఒక కన్యక గర్భములోనికి రావడం. హల్లెలూయ! ఒక కన్యక గర్భము ద్వారా భూమి మీదకి రావడము ఇది గొప్ప వింతైన కార్యమని ఆయన చెప్పడం చూస్తున్నాం. ఒకరోజు యేసుప్రభు అన్నాడు, యోహాను సువార్త 8:23 వచనంలో ఈ మాట కూడా చదువు. యోహాను సువార్త 8:23 త్వరగా. అప్పుడు ఆయన చూడండి, వారితో అన్నాడు, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడిని. ఎవరు చెప్పారండి? ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ మాట చెప్పగలరా? ఈ ప్రపంచంలో ఎవరెంత గొప్పవారు, చక్రవర్తులు, రాజులు, అధికారులు, హూ ఎవర్ దే ఆర్, ప్రజల మన్ననలు, పూజలు అందుకునేవారైనా ఏమన్నాడు? మరొకసారి చదవండి అయ్యా. మీరు క్రింది వారు, నేను పైనుండే వాడను. మీరు ఈ లోకం, ఏ లోకం? భూలోకం. బా, ఎంత అద్భుతమైన మాట. ఎవరు చెప్పారు? స్వయంగా యేసు ప్రభు చెప్పాను. మీరు ఈ లోక సంబంధులు. నేను ఈ లోక సంబంధిని కాదు అంటే దాని అర్థం ఏంటి? నేను పరలోక సంబంధిని. ఇంకా యేసు అందరిలో ఒకడు అనుకుంటే మనం పొరబడుతున్నట్లే, చాలామంది పొరబడుతున్నట్లే. ఆయన ఈ లోకంలో చెందినవాడు కాదు, ఆయన పరలోకం. అందుకన్నాడు ఆయన, నేను పైనుండి వచ్చాను. నేను రావడానికి ఒక మీడియం లేదా మాధ్యమం ఏంటంటే కన్యక అయిన మరియమ్మ. ఆమెను నేను ఎన్నుకొని ఆమె ద్వారా నేను వచ్చాను. ఆయన అన్నాడు 6:42-43 వచనాల్లో, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడే. అనగా దోస్ హూ ఇంటేక్ మీ, ఎవరైతే నన్ను వారిలోనికి తీసుకుంటారో వారికి నిత్య జీవం, లైఫ్ ఆఫ్టర్ డెత్, విచ్ ఈజ్ కాల్డ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం. అంచేత ఇంకా మీకు వివరణ కావాలంటే మార్కు సువార్త 9:2-3 వచనాలు కూడా చూద్దాము. మొదటిగా మనం గమనిస్తే ఆయన అనంతుడైన దేవుడు, ఆయన మానవ రూపంగా వచ్చాడు అనడానికి ఇన్ని వాక్యాలు నిదర్శనంగా మనకు కనబడుతున్నాయి. మార్కు సువార్త 9:2-3 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి. చూడండి, ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి. ఎందుకండి? వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి సడన్గా ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చెప్పండి? ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? ఆయన ఎవరో చెప్పడానికి. హల్లెలూయ! ఆయన అందరూ అనుకున్నట్లు మనిషి కాదు, లేదా బాప్తిస్మిచ్చి యోహాను కాదు, లేదా ఏలియా కాదు, మోషే కాదు, అబ్రహాము కాదు, మరొక ప్రవక్త కాదు. దే ఆల్ ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. కానీ ఈ ముగ్గురిని ఒకరోజు ప్రభు కొండ మీద తీసుకెళ్ళి చదవమా. వారి ఎదుట చెప్పండి, రూపాంతరం పొందాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అది దేవుని స్తోత్రం చెప్పండి. వారి ఎదుట ఆయన ఏం చేశాడండి? రూపాంతరం పొందాడు. నేనేమన్నాను? మొదటిగా చెప్పండి మాటలు. అనంతుడైన దేవుడు తనకు తాను తగ్గించుకొని ఇన్కార్నేట్ అయ్యి ట్రాన్స్ఫర్మేషన్ చెంది మానవునికి లోకానికి వచ్చాడు. నిజానికి ఆయన ఎవరు కాదు, మానవునిగా కాదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కొండ మీద తీసుకెళ్ళి అసలు రూపం ఏంటో వారికి చూపించాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఆ దగదగ మెరిసే ఆ ప్రకాశమానమైన వెలుగు వారు చూడలేక ప్రభువుకి వారు నమస్కరించారు. నువ్వు మామూలు వాడివి కాదు, నువ్వు దేవాది దేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా యేసు ఇంకా అందరిలో ఒకడు అని అనుకుంటే పొరబడినట్లే. ఆయన దేవాది దేవుడు, తను తగ్గించుకొని ఆయన లోకానికి నరరూపిగా ఆయన వచ్చాడు. మరొక ఉదాహరణ చెప్పగలను. ఒకరోజు యేసుప్రభు అన్నాడు,
ఆ పక్షవాతపు గలవాడిని ఒక ఇంటిలోనికి దించినప్పుడు అతను చూసిన వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి. వెంటనే వారు చెవులు కోరుకుంటున్నారు. దేవుడు ఒక్కడే తప్ప పాపాలు క్షమించగల అధికారం ఎవరికి ఉంది? అంటే యేసు ప్రభు పాపాలు క్షమిస్తున్నాను అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన దేవుడే. హల్లెలూయా. అంటే వారు చెప్పకనే చెప్తున్నారు, ఆయన మానవుడు కాదు, అందరిలాగా పాపి కాదు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక ఆయన మన పాపాలు క్షమించగలడు. గొప్ప ఫ్రెంచ్ ఫిలాసఫర్, గొప్ప తత్వవేత్త, థియలాజియన్, సైంటిస్ట్, గొప్ప మ్యాథమెటిషియన్ అయిన పాస్కల్ బ్లైస్, పాస్కల్ ఆయన ఏమన్నాడంటే, ఇన్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ గాడ్ షేప్డ్ వాక్యూమ్ విచ్ కాంట్ బి సాటిస్ఫైడ్ బై ఎనీ క్రియేటెడ్ థింగ్స్ బట్ ఓన్లీ బై ద క్రియేటర్. అక్కడతో ఆగిపోవట్లేదు. మేడ్ నోన్ త్రూ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రతి ఒక్క మానవులలో దేవునికి సంబంధించిన ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఇంకా వేటితో నింపినా అతనికి సంతృప్తి అనేది ఉండదు. దేనితో నింపడానికి కూడా ఆ ప్రదేశం సరిపోదు. అది కేవలము తన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవునితోనే అది నింపబడి ఉండాలి. అనగా యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడిన సృష్టికర్త అయిన దేవుడు. దీని స్తోత్రం కలుగును గాక. అందుకే పిల్లలు, ఈరోజు మానవుడికి శాంతి సమాధానం రావాలంటే తన హృదయంలో దేవునికి చోటు ఉండాలి. అందుకే బుద్ధుడు ఒకరోజు అన్నాడు, నేను మరణించిన 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం మీదకి, భూమి మీదకి భగవత్ మెస్సయ్య వస్తాడు. అక్కడితో అయిపోలేదు, ఆయన సర్వ మానవాళికి మోక్ష ప్రదాత. హల్లెలూయా. నేను అనుకుంటున్నారేమో, నేను కాదు, నా తర్వాత వస్తాడు మోక్ష ప్రదాత. ఆయన సర్వ మానవాళికి ఆయనే మోక్ష ప్రదాత చెప్పాడు. స్వామి వివేకానంద చెప్పిన మాట, ఐ హ్యావ్ నో అదర్ చాయిస్ దాన్ టు prostrate before Jesus and accept him as my Lord and God. స్వామి వివేకానంద చెప్పిన మాట, నాకు మరొక గద్యంతరం లేదు, ఈ యేసుక్రీస్తుని ఎదుట సాగిలపడి నమస్కరించి ఆయనను రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించడం తప్ప నాకు వేరొక మార్గము కనబట్టలు. ఈ స్వామి వివేకానంద చెప్పిన మాట నేను కానీ ప్రభు ఉన్న దినాల్లో నేను జీవించి ఉంటే ఆయన పాదాలను కన్నీటితో కాదు, ఆయన పాదాలను రక్తముతో కడిగేవాడిని అన్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఇంకా హ్యూమన్ బీయింగ్ అనుకుంటే పొరబడుతున్నాం. ఆయన హ్యూమన్ బీయింగ్ అనగా మానవ రూపములో వచ్చిన ఆయన గొప్ప దేవుడు. సో ఇన్ఫైనైట్ గాడ్ ఇన్కార్నేటెడ్. రెండవది, ఆయన ఎవరు అనగా పూజార్హుడి. ఒకటి, అనంతుడైన దేవుడు మానవ అవతారములుగా ఈ లోకానికి వచ్చాడు. So we have seen a lot of verses from the Bible and from the history. ఇప్పుడు రెండవదిగా చూస్తే ఆయన ఎవరు అనగా ఆయన పూజార్హుడు, ఆయన ప్రభువులకు ప్రభు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:15 ఇందాక మనం చదివాము, ఆయన సమీపించరు, ఆయన తేజస్సు గలవాడు, ఆయన మాత్రం అసహించు అమరత్వం కలిగిన వాడు. ఈయన ఎవరనగా ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 9:5 మనం చదివాము, శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను కానీ నిజానికి ఈయన మహాదేవుడై ఉండి ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పరలోకము నుండి వచ్చిన దేవదూతలు ప్రకటిస్తూ అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు. ఈయన చెప్పండి, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ రెండు కలిపి చెప్తున్నాను. ఆయన ప్రభువు, అందుకే ఆయన పూజార్హుడు. హల్లెలూయా. ప్రభు అనగా రాజు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అందుకే మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, జ్ఞానులకు ఎప్పుడైతే ఆకాశములో ఒక వింతైన నక్షత్రం చూశారో వారు గ్రంథ పరిజ్ఞానం ముందు కనుక వెంటనే వారికి అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో తూర్పున నక్షత్రం పుట్టింది అని అంటే ఈ భూమి మీదకి మెస్సయ్య వచ్చాడు. హల్లెలూయా. ఈ భూమి మీదకి రక్షకుడు వచ్చాడు. ఈ రక్షకుని కొరకే సంవత్సరాల తరబడి మేము ఎదురు చూస్తున్నాం. ఆ రక్షకుడు రానే వచ్చాడని ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ సుమారు 1500 మైళ్ళ దూరము ప్రయాణం చేశారండి. రాత్రులు ప్రయాణం చేశారు, చీకట్లో ప్రయాణం చేశారు, భయం కలిగించే పరిస్థితుల్లో ప్రయాణం చేశారు. ఇన్ని సదుపాయాలు లేవప్పుడు.
కానీ అంత దూరం ప్రయాణం చేసి వారు ప్రభు యొద్దకు వచ్చి మొదటి వచనంలో మనం గమనిస్తే అక్కడ అంటాడు, వారు డైరెక్ట్గా హేరోదు దగ్గరికి వెళ్ళిపోయారు. హేరోదు దగ్గరికి వెళ్ళి అంటారు, మొదటి వచనం చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, చూడండి, యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ఏమంటున్నారు? రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? రాజు ఎక్కడ అంటున్నారు. ఒళ్ళు మండిపోదు. హేరోదు మామూలుడుగా తెలుసా? హేరోదు ఎంత ఏమంటామో నికృష్టుడో, లేకపోతే నియంతో, ఎంత ఏమంటాం రాజ్య కాంక్ష, పదవీ కాంక్ష కలిగిన హేరోదు ఎంత భయంకరం అంటే, తన భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఒకవేళ ఆ బిడ్డ మగోడుగా పుడితే వాడు రాజు అయిపోతాడని గర్భిణిగా ఉన్నప్పుడే కాలేసి తొక్కేశాడు. అంత భయంకరమైన క్రూరుడు. అంటే అతడు తప్ప ఎవరు రాజుగా ఉండడానికి వీల్లేదు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? జ్ఞానులు అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు వెంటనే మనడు గుండెలో రాయి పడిపోయింది. నేను కదా రాజుని, మీరు ఇంకొక రాజు అంటున్నారు ఏంటి? గ్రంథాలు తెరవండి, ఎక్కడ ఈ రాజు పుడతాడు? గ్రంథాలు తెలిసిన వెంటనే వారికి అర్థమైన విషయము, యోదయ దేశపు బెత్లెహేములో ఇదిగో ఈ రాజులకు రాజు పుడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆయన ఉన్నట్టుగా ఆయన అప్పటికప్పుడు ఊడిపడలేదండి బాబు. ఆయన గురించి ఎప్పుడో చెప్పబడినది, రాజులకు రాజుకి భూమి మీదకి వస్తాడని చెప్పబడింది. యోదయ దేశ బెత్లెహేములో ఆయన పుడతాడు. తర్వాత వీరు వెళ్ళి ఆయనను పూజించినట్లు మనం చూస్తున్నాం. దాని గురించి కొద్ది విషయాలు మనం ఆయన రాజుగా వచ్చాడు. జాగ్రత్త వినాలి. ఆయన ఎవరండి? రాజుగా వచ్చాడు. ఆయన వచ్చి రాజు అవ్వలేదు. ఈ లోకంలో చాలామంది గొప్పలు వచ్చిన భూమి మీద పుట్టిన తర్వాత కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప కార్యాలు, లేకపోతే వారు కొన్న టాలెంట్స్, వారు కొన్న వరములు, లేకపోతే వారు కొన్న ఆ అధికారము చేయాలనే ఆ కాంక్షను బట్టి ఏమయ్యారు? రాజులయ్యారు. చివరికి అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఎలా పిలువబడ్డాడంటే, ఎన్నో యుద్ధాలు చేసి ఎంతోమందిని హతమార్చి తర్వాత అతని యొక్క ఆ శక్తిని బట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ అయ్యాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అందరూ భూమి మీద పుట్టిన తర్వాత చక్రవర్తులు అయ్యారు, కానీ యేసుక్రీస్తు ఒక్కడో రావడమే రాజుగా వచ్చాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పశువుల తొట్టులో పుట్టినంత మాత్రాన ఆయన హీనుడు కాదు, బలహీనుడు కాదు. ఆయన రాజులకు రాజు. ఆయన సింహాసనం మీద ఉండవలసిన వాడే, కానీ మన కొరకు తగ్గించుకొని ఆయనకు రాజుగా వచ్చాడు. అందుకే మీరు మత్తయి సువార్త 1:21 వచనంలో దేవదూత స్వప్నమందు యోసేపుకు చెప్పిన మాట ఒకసారి మనం గమనిస్తే, ఆమె ఒక కుమారుని కనును, యోసేపుతో చెప్పిన మాట, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. చూడండి వింటున్నారా? ఆయన తన ప్రజలను, వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఏమన్నాడమ్మా? ఆయన తన ప్రజలు. ఇంకా పుట్టాడా? హలో, అందరు ఎక్కడ ఉన్నారా? పుట్టాడా ఆయన? అప్పటికి ఇంకా రాలేదు. ఇంకా ఆయన గర్భము మరియమ్మకు చెప్పారు. తర్వాత యోసేపు భయపడతా ఉంటే యోసేపుకు దేవదూత చెప్పిన మాట, ఇదిగో నీ భార్య గర్భవతి, కుమారుని కనును, ఆయన యేసు అని పేరు పెట్టాలి. ఈ యేసుక్రీస్తు తన ప్రజలను వారి పాపము నుండి, ప్రజలు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా పుట్టలేదు, అప్పటికే ఆయనకు ప్రజలు ఉన్నారు. లీడర్ అనేవారు వెనకాల జనాలు ఉంటేనే ఏమవుతాడు? లీడర్ అవుతాడు. అంతేనా? ఇంకా యేసుక్రీస్తు ఇంకా భూమి మీదకి రావకముందే ఆయనకు ప్రజలు ఉన్నారు. దీని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకాసు సువార్త ఇంకా మనము 1:33 అయితే ఆయన రాజు అనడానికి, రాజుగా వచ్చాడు అనడానికి కొన్ని మాటలు చదవమా. ఆయన యాకోబు వంశస్థుడు, యుగ యుగములు ఏంటండి? ఏలును. ఇందాక చదవమా, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని చదవమా. ఇక్కడేమంటాడు? ఆయన యుగ యుగములు ఏలును. చదవమా. ఆయన రాజ్యము, చూడండి ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. అందరూ వింటున్నారండి? ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యం. ఎవరి రాజ్యము? యేసయ్య రాజ్యము. చదవమా. అంతము లేనిదై ఉండునని. అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాడు. ఈ ప్రపంచంలో చాలా మంది రాజులు, చక్రవర్తులు కొంతకాలం అయిపోయిన తర్వాత వారి రాజ్యం పోయింది. అలెగ్జాండర్ ద గ్రేట్
అతడు 33 సంవత్సరాలకే ప్రపంచ విజేతగా పిలువబడ్డాడు, కానీ ఒక దోమ కుట్టి చచ్చిపోయాడు. ఇక్కడ అతని రాజ్యము అయిపోయింది. అశోకుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం సుమారు మన ఒరిస్సా దగ్గర ఉన్న కళింగ అనే ప్రాంతంలో సుమారు 4 లక్షల మందిని హతమార్చాడు. తర్వాత ఏదైందిలేండి, కానీ అతను రాజ్యాలు కాపాడుకోవడానికి ఏం చేశారండి, ప్రయత్నం చేశారు. అయినా ఆ రాజ్యాలు నిలవలేదు. కొన్ని రాజ్యాలు 5 సంవత్సరాలు, కొన్ని రాజ్యాలు 10 సంవత్సరాలు, కొన్ని రాజ్యాలు 15 సంవత్సరాలు, కొన్ని రాజ్యాలు 20 సంవత్సరాలు. కానీ యేసయ్య రాజ్యము ఏమన్నది, అంతము లేనిదై ఉండును. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు ఇంకొచ్చాడండి లోకానికి, రాలేదు. మరియమ్మతో చెప్పిన మాట, నీ కడుపున పుట్టబోవాడు ఆయన శిశువు కాదు, ఆయన రాజులకు రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయనకు దేవాది దేవుడు. అందుకే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ గర్భమున పుట్టేది ఏదో అక్రమముగా అపవిత్రంగా పుట్టినవాడు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నీ గర్భములో ఆయన ఉదయించబోతున్నాడు. ఇంకా చదమ్మా. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలా జరుగును? దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గాక. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడు. పరిశుద్ధుడు. మరలా తనకు వచ్చి కూడా తర్వాత మన పరిశుద్ధుడు ఎవరు అనగా ప్రభువు అయిన యేసుక్రీస్తు. సో ఆయనకు ఒక రాజ్యం ఉంది. 145:13 అంటాడు, నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. దానియేలు గ్రంథం 7:14 ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను ఆయన రాజ్యానికి వారసులమండి. అందుకే యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఆయన కొండ మీద 40 దినములు తర్వాత ఆయన సాతాను చేత శోధింపబడే శోధన జయించి కిందకు వచ్చిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించినది, మీరు మారు మనసు పొందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ దేవుని రాజ్యములోనికి, యేసుని రాజుగా కలిగిన యేసయ్య రాజ్యములోనికి నీవు రావాలంటే నీవు మారు మనసు పొందాలి. నీవు దేవుని వైపు తిరగాలి. ఆయన నీవు స్వరక్షకునిగా అంగీకరించాలి. ఆయన్ని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఒకరోజు పిలాతు అడిగాడు, అందరూ సిలువేయండి 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 అని యేసు ప్రభు గురించి అడిగితే, ఇదిగో నీ మీద ఒక నేరము మోపబడింది, నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావాట, నువ్వు గొప్పోడు అని చెప్పుకుంటున్నావాట అని అంటూ పిలాతు అనే గవర్నర్ అడిగాడు యేసుప్రభుని, నువ్వు రాజువా అని అంటే యేసుప్రభు అన్నాడు, నీవన్నట్టే. హల్లెలూయా. అంటే యేసుప్రభు ఏమన్నాడు? నువ్వేమంటున్నావు? నేను రాజుని అంటున్నావు కదా. అవును, నేను రాజునే. వీళ్ళారా, యేసుక్రీస్తు సామాన్యమైన వాడు కాదండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు అనుకుంటారు, కానీ క్రైస్తవుల దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఆ దేవాది దేవుడే మనందరి కోసం వచ్చాడు. అందుకే దేవదూత చెప్పిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభ. ఇది ఎవరికి? ప్రజలందరికీ. ఎందుకంటే ప్రజలందరికీ రక్షణ కావాలి, ప్రజలందరూ పరలోక రాజ్యం చేరాలి, ఎవరెవరైనా కూడా. అందుకే యేసుక్రీస్తు లోకానికి ఆయన రక్షకునిగా, ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. బెత్లెహేములో ఎందుకు పుట్టాడు తెలుసా? బెత్లెహేము ప్రపంచమంతటికి నడిబొడ్డున ఉన్న కేంద్రం. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ప్రపంచమంతటికి చెందినవాడు. ఒకవేళ ఇంకా క్రైస్తవుల దేవుడు అని నువ్వు అనుకుంటే ఆ ఆలోచన తీసివేయాలి. ఆయన నీ దేవుడుగా అవ్వాలి, ఆయన నీకు ప్రభువుగా అవ్వాలి. నీ జీవితంలో ఆయన ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. గమనించండి, జ్ఞానులు ఇది గ్రహించారండి. అందుకే ఆయనకు చెప్పండి ఆయనకు సాగిలపడ్డారు. హల్లెలూయా. ఈయన శిశువు కాదు, బాలయేసు కాదు, ఇంకా చాలామంది లాలమ్మలాలి లాలం. ఎవరికి? యేసుబాబుకే. ఆయన యేసుబాబు కాదు, యేసు ప్రభువు. దీని స్తోత్రం కలుగునుగా. ఆయన ఇంకా బాబు కాదు, ఆయన ఎవరండి? ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. శిశువు కాదు, ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. అందుకే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దేవదూతలు ఆరాధించాయని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా సరాపులు, కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని
ఆయనకు ఆరాధన చేశాయి. ఎవరండి? దేవదూతలు. జ్ఞానులు ఆరాధన చేశారు. గొర్రెల కాపరులు ఆయన శిశువుగా ఉన్నప్పుడు వెళ్ళి చూచి, పొత్తిగుడ్డలతో చుట్టబడిన పసుకందుని చూచి ఏం చేశారు? ఆయనను ఆరాధించారు. మరి నీవు ఆరాధిస్తున్నావా ప్రభువుని? లేదా యేసు ప్రభు కేవలం ఏదో మేలు చేయడానికి మాత్రమే వచ్చాడు అనుకుని పొరబడినట్లే ఆయన నీ హృదయంలో ప్రభువుగా, దేవునిగా ఆయన ప్రతిష్ఠించుకో. ఆయన ప్రభువు అనడానికి, ఆయన రాజు అనడానికి, ఆయన శక్తిమంతుడిగా ఈ భూమి మీద అద్భుతాలు చేశాడు. అది మనందరికీ తెలిసిన సామెత, రాజు తలుచుకుంటే, చెప్పండి, అందరూ స్విచ్ ఆఫ్ అయిపోయాడు. ఇంటి దగ్గర ఏదో వండుకున్నాం, అది ఎలాగుందో, చల్లారిపోతుంది ఏటో. అన్నిటికన్నా దేవుని వాక్య శ్రేష్టం ఏదో ఉన్న దేశస్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్పారు జీవాహారం, ఆ బిర్యానీ ఉంటుంది, మళ్ళీ సాయంకాలంలో పోదే, కానీ జీవాహారం. హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం. ఆయన ప్రభువు, రాజు కనుక ఏదైనా చేయగలడు. అందుకే ఒకరోజు తుఫానా సద్దు మనగంటే తుఫాను ఆగిపోయింది. హల్లెలూయా, ఎందుకంటే ఆయన ప్రభువు కనుక. సృష్టిపై అధికారం కలిగిన వాడు. గుడ్డివారిని, మోగవారిని, చెవిటి వారిని, కుంటి వారిని, పక్షవాతం కలిగిన వారిని బాగు చేశాడు. ఎందుకంటే ఆయన ప్రభువు. చచ్చిపోయిన లాజరు బయటకు రాని వెంటనే చచ్చిపోయిన లాజరు సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఈ ప్రభువు ఆజ్ఞాపించాడు. దాని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆ రోజు బెత్లెహేములో ఈ ప్రభువు పుట్టాడు. ఈరోజు నీ హృదయంలో ఆయన పుట్టాడా? చూడండి, ఇందాక నేను చెప్పిన బిర్యానీ చూస్తే సంతోషం కాదు, బిర్యానీ అదనమాట. బిర్యానీ చూస్తూ ఉంటే ఏం ఉపయోగము? యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు అని పైనుండి చెప్తే ఏం ఉపయోగము? హీ హ్యాస్ టు కమ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. హల్లెలూయా. కన్యక గర్భములోనికి వచ్చిన దేవుడు. జాగ్రత్తగా వినాలి మాట. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, కన్యక గర్భములోనికి వచ్చిన ఈ గొప్ప దేవుడు నీ హృదయంలోనికి కూడా రావాలని ఆశపడుతున్నాడు. అందుకని హృదయం అనే తలుపు వద్ద నేను నిల్చుని ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. ఎవడైనాను తలుపు తీసిన ఎడల నేను వస్తాను మీ ఇంట్లోనికి. హల్లెలూయా. నీ జీవితంలోనికి వస్తా, నీ హృదయంలోనికి వస్తా. గమనించండి, ఇఫ్ ఎట్ ఆల్ జీసస్ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్, ఇఫ్ ఎట్ ఆల్ జీసస్ కమ్స్ ఇన్ టు యువర్ హార్ట్, నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి యేసయ్య వస్తే నువ్వెంతకు ముందులాగానే ఉండలేవు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తా. ఎవరైతే యేసును ప్రభువుగా అంగీకరిస్తారో వారి జీవితాలు మారుతాయి. గాడ్ కెన్ ఆర్డర్ దేర్ లైఫ్. వారి జీవితాలను క్రమంలోకి పెట్టేస్తాడు. ఎందుకంటే ఆయన రాజు కనుక. ఆయన రాజు ఒక్కడే చేయగలడు ఈ పని. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకంటే బైబిల్ ఉంది, రాజు లేక వారు తమ ఇష్టానుసారంగా జీవించారు. రాజు వస్తే మన జీవితము క్రమపరచబడుతుంది. అందుకే తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, దోషకులు, అబద్ధికులు, మోసం చేసిన వారు యేసుప్రభు నమ్ముకుని జీవితాలు సెటరేట్ చేసుకుంటున్నారు. ఎందుకనగా ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన వాడు. ఈ రాజు షాలేము రాజు. ఎబ్రీ పత్రులు అంటాడు, ఈయన ఎవరు? షాలేము రాజు. మెల్కీసెదెకు గురించి చెప్తూ ఆయన తల్లిదండ్రులు లేనివాడు అంటే దాని అర్థము, ఈ భూమి మీదకు నరరూపిగా రావడానికి యోసేపు మరి ఎన్నుకున్నాడు. నిజానికి ఆయనకు ఆదియు అంతము లేనివాడు. షాలేము రాజు అనగా సమాధానపు రాజు. ఈ రాజు నీ హృదయంలోనికి వస్తే నీ హృదయంలో శాంతి, సమాధానం. ఈరోజు చాలామంది జీవితాల్లో శాంతి, సమాధానం లేదండి. బిల్ గేట్స్ అంటాడు, నాకు ఎంత కావాలనుకున్నా, ఎంత వద్దనుకున్నా వస్తుంది ఆస్తి, ఎంత కావాలనుకుంటున్నా రావట్లేదు నాకు మనశ్శాంతి అన్నాడు. డబ్బు ఉంటే కాదండి, వెండి బంగారాలు ఉంటే కాదు, వస్తు వాహనాలు ఉంటే కాదు, మంచి ఉద్యోగం చేసుకుంటూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే కాదు. అన్లెస్ యు ఆర్ కనెక్టెడ్ టు దిస్ షాలేం రాజ్. హల్లెలూయా. ఈ షాలేం రాజుకి, ఈ సమాధానపు రాజుకి నీ హృదయం కనెక్ట్ అయితే తప్ప నీ జీవితంలో శాంతి, సమాధానము, ఆనందము ఉండదు. కేరమని ఏడుస్తున్న చంటి బిడ్డ విన్నారా? చాలా గోలు పెట్టి, గగ్గోలు పెట్టి ఏడుస్తుంది చంటి బిడ్డ. ఆ బిడ్డకు బిస్కెట్ ఇచ్చారు, ఇంకేదో ఇచ్చారు, కానీ ఆ ఏడు పాపదు. కానీ తల్లి ఆ చంటి బిడ్డని ఎత్తుకొని రొమ్మును ఆనించుకున్న వెంటనే ఏడు పాపేస్తుంది. హల్లెలూయా. ఎందుకు? ఆ చంటి బిడ్డ తల్లికి కనెక్ట్ అయ్యింది. ఈరోజు కూడా నీవు దేవునికి కనెక్ట్ అవ్వకపోతే నీ జీవితంలో ఎన్ని ఉన్నా నీకు మనశ్శాంతి ఉండదు.
నీ జీవితంలో ఎంత ఉన్నా నీకు శాంతి సమాధానం ఉండదు. పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, వెండి బంగారాలు ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు, స్థలాలు పొలాలు ఉండొచ్చు, కానీ మనశ్శాంతి అనేది వాటి వల్ల రాదండి. నువ్వు ఈ రక్షకుడు సమాధానకర్త అయిన ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుని ఆయన నీ హృదయంలో చోటిస్తే, చీకటిగా ఉన్న గదిలోనికి ఒక కొవ్వొత్తు వెలిగిస్తే చీకటంతా మటుమాయమైపోద్ది. హల్లెలూయ. యేసుక్రీస్తు కూడా చీకటితో నిండిన జీవితంలోనికి ఆయన వస్తే గనక నీ హృదయం వెలిగింపబడుతుంది, నీ హృదయం దీవించబడుతుంది. మూడవదిగా ఆయన ఎవరు అనగా ఆయన పరిశుద్ధుడు. ఒకటి, అనంతుడు, ఈ లోకాన్ని నరావతారిగా వచ్చాడు. రెండు, ఆయన ప్రభువు, పూజార్హుడు. ఆయన్ని రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. ఆయన గురించి పాటలు పాడడం కాదు, ఆయనే నీకు ప్రభువుగా తెలుసుకోవాలి. ఆయన మందిరానికి రావడం కాదు, ఆయన నీకు ప్రభువుగా స్వీకరించాలి. మూడవదిగా ఆయన ఎవరనగా పరిశుద్ధుడు. ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. ఇందాక మనం చదువుకున్న లోకస్తుడు 1:25లో పుట్టబోవు శిశువు ఎవరండి? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడే ఆకాశంలో పరలోకములో పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుచున్న ఆ దేవుడే ఈ లోకానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన క్రియలలో పాపం లేదు. మరొకలా చెప్పాలంటే ఆయన మానవుడిగా వచ్చాడు కానీ మానవులలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనేవి ఆయనలో లేవు. ఆయన మానవుడిగా వచ్చాడు కదండి, ఆయనలో ఉన్నాయా అంటారు. మానవుడిగా వచ్చాడు కానీ ఆయన పరిశుద్ధునిగా ఉన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఏమి లేవు? కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం ఆయనలో లేవు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ఆయన చెప్పారండి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదు. ఎందుకంటే ఆయనలో పాపం మనకు కనబడదు. పిలాతు అంటాడు, ఈ నిజముగా నిర్దోషి, ఈయనలో ఏ దోషము నాకు కనబడటం లేదు. హెబ్రీ పత్రిక 7:26 అంటాడు, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మనుషులందరూ పాపం చేశారు కానీ పాపము చేయని వాడు యేసుక్రీస్తు. ఎందుకు వచ్చాడు మరి ఈ పరిశుద్ధుడు? ఈ పాపుల లోకానికి ఎందుకు వచ్చాడు? ఇందాక చెప్పాను కదా, నీటిలో పడిపోయిన వ్యక్తికి పైనుండి నువ్వు అలా చెయ్యి, ఎలా చెయ్యి, అలా కాలు మీద కొట్టి, ఎలా కాలు కొట్టి అంటే నువ్వు చెప్పేలోపు చచ్చిపోతున్నాడు. తత్వవేత్తలు ఏమంటారంటే, ఎప్పుడు పడిపోయాడు, ఎలా పడిపోయాడు, ఎన్ని గంటలకు పడిపోయాడు, ఏ కాలు ముందు వెళ్ళింది నీటిలోనికి, ఏ కాలు వెనక్కి తీశాడు, బుర్ర ముందుకు వెళ్ళిందా, వెనక కాలు వెళ్ళిందా, ఈ ఫిలాసఫర్ చెప్పే మాట. రిలీజియస్ పీపుల్ దే గివ్ సజెషన్స్, అలా చేయపోయిక ఇలా చేయపోయిక అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఈ మంచి పని చేయి, ఆ కార్యం చేయి, ఈ యజ్ఞం చేయి, ఆ యాగం చేయి, ఈ పూజ చేయి, అది చేయి, ఇవన్నీ రిలీజియస్ పీపుల్. కానీ ఆ నీటిలో కొట్టుపోయే ఆ వ్యక్తికి కావాల్సింది ఎవరంటే ఫిలాసఫర్స్ కాదు, రిలీజియస్ పీపుల్ కాదు, రక్షకుడు కావాలి. హల్లెలూయా. ఆ రక్షకుడు ఒడ్డు మీద నుండి కబుర్లు చెప్తే కాదు, ఆ నీటిలోకి దూకాలి, దూకి ఆ కొట్టుకుపోతున్న వ్యక్తిని భుజం మీద వేసుకొని ఒడ్డుకు తీసుకురావాలి. దీని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన పరలోకములో ఉండి మాటలు చెప్పలేదు, ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన, ఈ పాప లోకానికి వచ్చాడు ఆయన, పాపుల మధ్య సంచరించాడు ఆయన. మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని అన్నిటినీ కల్వరి సిలువలో వాటిని ఏం చేశాడంటే ఆయన తన రక్తము ద్వారా మన పాపాలన్నీ కడిగివేశాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేస్తారు. పిల్లారా, మనిషికి పాప క్షమాపణ కలిగితే తప్ప మోక్షరాజ్యం లేదు, పరలోక రాజ్యం లేదు. అందుకే మనిషికి పాప క్షమాపణ కావాలంటే అది కేవలము రక్త ప్రోక్షణం. పశువులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు లేదా మనుషుల రక్తం లేదా మరొక రక్తం మన పాపాలు క్షమించదు. కానీ యేసు రక్తం. ఎందుకు యేసు రక్తం అనగా ఆయన పరిశుద్ధుడు గనుక. హల్లెలూయా. పరిశుద్ధ రక్తం ఎవరిది ఉంది ఈ లోకంలో? మనుషులందరూ పాపులే, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు గనుక తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి సిలువలో మన కొరకు చిందించి ఆయన మన కొరకు మరణించాడు. మన శిక్షను ఆయనపై వేసుకున్నాడు. ఆయన శిక్షను భరించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున పరలోకానికి ఆయన
ఆరోహణమయ్యాడు. దీని స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు యేసుప్రభు మరణిస్తే మన పాపం ఎలా పోద్దని. లండన్లో ఒక అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది. చాలాసార్లు క్రిస్మస్ సువార్త కోటాల్లో చెప్పాను, మరొకసారి చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఒక జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారికి 16 సంవత్సరాల కుమార్తె ఉంది. రోజు 2 కారులో వెళ్ళి వస్తూ ఉండేవారు. ఈ పాప రోజు అడిగేదన్నమాట, ఈ అమ్మాయి, డాడీ నేను కూడా కారు నడుపుతా, నాకు ఇవ్వవా అని అంటే డాడీ అన్నాడు, అమ్మ నేను ఇవ్వను, నువ్వు ఒక 2 సంవత్సరాలు ఆగాలి అన్న. ఎందుకు ఆగాలి? 2 సంవత్సరాలు పోతే ఏమొస్తుంది? లైసెన్స్ వస్తుంది. ఈ పిల్లకి మాత్రం బాగా ఆరాటం అంది కారు నడపాలని. ఇద్దరు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చి పార్క్ చేసి ఇద్దరు ఎందుకో లోపలికి వెళ్ళాడు. లోపలికి వచ్చి వెళ్ళే లోపు ఆ లోపలికి వెళ్ళడానికి ముందు అతడు కారుకే ఉంచేసి వెళ్ళిపోయాడు. లోపల పాప ఉంది. వెంటనే కీ మీద కళ్ళు పడ్డది. ఇది మంచి ఛాన్స్ ఆయన కారు ఆన్ చేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతా ఉంది. బయటకు వచ్చి చూసేటప్పుడు కారు వెళ్ళిపోతుంది. ఎవరు నడుపుతున్నారు? వాళ్ళ అమ్మాయి నడుపుతుంది. గాబరా పడ్డాడు. నా పాపకి లైసెన్స్ లేదు, ఈ ప్రమాదం జరిగితే ఏమవుతుంది అని అనుకుని ఆరాటపడుతూ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి 2 పోలీసులను పంపించారు. వారు వెనకాల తరుముతూ ఉన్నారన్నమాట. వెనక్కి చూస్తే పోలీసులు. ఇంకా మనసులో ఏమనుకుంటుందంటే మా నాన్న ఎంత క్రూరుడు, నన్ను ఫ్రీగా వదలకుండా ఇంకెవరిని పంపించాడు వెనకాల? పోలీసులు పంపించాడని. అలాగ అనుకునే లోపే ఎందుకు తండ్రి అంత బాధపడ్డాడంటే ఆ బ్రేక్స్ తండ్రి మాత్రమే కంట్రోల్ చేయగలడు, ఆమె కంట్రోల్ చేయలేదు. అలాగ అనుకునే లోప వెళ్ళి ఒక చెట్టుకి గుద్దేసి ఆమె పడిపోయి స్పృహ తప్పింది. అంతలో అక్కడ ఒక వ్యక్తి ఉంటే అతను కూడా గుద్దేస్తాను, కాలు ఇరిగిపోయింది. ఇప్పుడు ఇది కేసు అయింది. కేసు ఎవరి మీద? జడ్జి గారి కుమార్తె మీద. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జడ్జి గారు కోట్ వేసుకున్నారు, ఆ న్యాయ సింహాసనం మీద కూర్చున్నారు. బోన్లో వాళ్ళ అమ్మాయి ఉంది, తీర్పు తీరుస్తున్నారు. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేసు కొట్టేస్తారా, వాళ్ళ కూతురు కదా అని అనుకునే లోపు జడ్జి అయిన తండ్రి లేదా జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆమెకు లైసెన్స్ లేదు కనుక 100 పౌండ్లు జరిమానా కట్టాలి. స్పీడ్గా వెళ్ళింది కనుక మరొక 100 పౌండ్లు జరిమానా కట్టాలి. ఒక ఆయన్ని గుద్దేసి అతను కాలు ఎరగొట్టేసింది కనుక 5 కొరడా దెబ్బలు కొట్టాలి. ఇది తీర్పు. అందరూ ఆశ్చర్యపోయారు. అతడు ఆ కొరడా దెబ్బలు కొట్టే వ్యక్తి కూడా ఇప్పుడు నేను ఎలాగా ఈ కొరడా దెబ్బలు కొట్టాలి, ఆమె ఎవరు? మా జడ్జి గారి కూతురు, ఆమెకి ఎలా శిక్ష విధించాలి అని అనుకుంటూ అతడు కళ్ళు కిందకు దించి ముఖం కిందకు దించి 1 2 3 4 5 కొరడా దెబ్బలు గట్టిగా కొట్టి తాళెత్తే లోపు జడ్జి గారు ఉన్నారు అక్కడ. మీకు అర్థమైందా? ఆ కొరడా దెబ్బలన్నీ ఆ జడ్జి గారి మీద పడ్డాయి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందో గమనించాలి. ఆయన న్యాయవంతుడు కనుక న్యాయం తీర్చాలి. ఏంటి ఆ న్యాయము? తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలి. అదే న్యాయవంతుడు, ప్రేమ కలిగిన తండ్రి కూడా. హల్లెలూయా! తన కుమార్తె మీద పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. నీవు నేను అనుభవించవలసిన శిక్ష, మనమే శిక్ష అనుభవించాలి. మనమే పాపం చేశాం, మనమే పాపాలు చేశాం, మనం శిక్ష అనుభవించాలి. అది న్యాయం, అది సత్యం, అది తీర్పు. అదే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక నీవు అనుభవించవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. అందుకే తలను ముండ్ల కిరీటం, కాళ్ళ చేతుల్లో మేకులు, ప్రక్కన బల్లెం, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎవరి కోసమో తెలుసా? నీకోసమే, నీకోసమే. యేసు ప్రభు త్యాగాన్ని గుర్తించావా? నీ జీవితంలో క్రిస్మస్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించావా? ఆయన దేవుడని ప్రభువని రక్షకుడని నమ్ముచున్నావా? యేసు ప్రభువని నీ నోటి తప్పుకుంటే, ఆయన యందు నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగు. ఈ యేసు మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన పునరుత్థానుడు అవ్వకముందే చెప్పాడు. ఆయన ఏమన్నాడు? పునరుత్థానమును జీవమును నేనే. నన్ను బంధించి సిలువేస్తారు కానీ 3వ దినం నేను తిరిగి లేస్తా. ఇలాగ ఎవరైనా చెప్పారండి ప్రపంచంలో? యేసయ్య చెప్పాడు. ఆయన ఎందుకు తిరిగి లేవగలిగాడంటే దేవుడు కనుక. ఈరోజు నా సందేశం
ఇంకా యేసు మానవుడు, చక్రవర్తి, రాజు, లేకపోతే ఏదో సాధారణమైన వాడు అనుకుంటే పొరబడినట్లే. ఆయన రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు. మానవుడు కాదు, ఆయన దేవాది దేవుడు. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడిని రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఒకవేళ ఇంకా యేసు ప్రభు రక్షకునిగా ప్రభుగా అంగీకరించకపోతే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. మనం ఇప్పుడు చచ్చిపోతాం, మనకు తెలియదు, కానీ మరలా రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపు నువ్వు యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు ఇచ్చే రక్షణ పొందాలి, యేసుకి ఇచ్చే పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ లేకుండా పరలోక రాజ్యంలో, మోక్ష రాజ్యంలో ఎవరికి కూడా చోటు అనేది లేదు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడలేరు. సో ఆయన ఈ భాగ్యాన్ని మనకి ఇచ్చారు. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సేవియర్. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సాల్వేషన్. క్రిస్మస్ రక్షకుడైన యేసు క్రీస్తుని గురించిన శుభవార్త కనుక ఆయన అంగీకరిద్దాం, ఆయన చేర్చుకుందాం. ఒకవేళ ఇప్పటికే ప్రభువుని అంగీకరించిన వారు, నిజంగా యేసు ప్రభువుగా ఉన్నాడా నీ జీవితంలో? నీ జీవితంలో అన్నీ ప్రభు చెప్పినట్టే జరుగుతున్నాయా? లేదా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యంలో నీకు చోటు ఉండదు. ఈ మాటలు మన వెనుకడిలో ఫలించునుగాక. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయ మూడో దినము తిరిగి లేచే యేసయ్య మరలా రెండవసారి రాబోతున్నాడు. ఆ న్యాయాధిపతిగా రాబోతున్నాడు కనుక నీ జీవితాన్ని సమర్పించుకొని, నీ హృదయానికి ఆయన అప్పగించుకొని, ప్రభువా నాయనా మీరు మా యొద్దకు మా మధ్యకు వచ్చారు, నువ్వెంత గొప్ప దేవుడవు, నువ్వెంత మంచి దేవుడవు, నీవు అనంతుడైన వాడవు, కానీ మా కొరకు ఈ లోకానికి మానవునిగా వచ్చావు. నువ్వు పూజార్హుడవు, ప్రభువులకు ప్రభువు, రాజాది రాజు, దేవాది దేవుడవు. మా కొరకు ఈ లోకం, నువ్వు షాలేము రాజు, మాకు సమాధానం ఇచ్చేవాడవు, మాకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడవు. మూడవదిగా ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఒక్కడే మన పాపముల నుంచి మనం విడిపించగలిగిన వాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ యేసయ్య నాకు కావాలి, ఈ యేసు నా జీవితంలోనికి రావాలన్నవారు మీ హృదయాలు ప్రభుకు సమర్పించుకొని మనందరం మరెండు చేతులు పైకెత్తి, ఆనాడు జ్ఞానులు సాగిలపడినట్లు మరెండు చేతులు పైకెత్తి మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు రెండు చేతుల పైకెత్తి, దేవా నీవు నా హృదయంలోనికి రండి, నీవు నాకు ప్రభువుగా ఉండండి. నా ఆలోచనలు కాదు, నా తలంపులు కాదు, నా ఉద్దేశాలు కాదయ్యా, నీవే నన్ను నడిపించాలి. ఆనాడు జ్ఞానులు పూజించినట్లు నువ్వు పూజిస్తున్నావా? ఆయన రక్షకునిగా దేవునిగా అంగీకరిస్తున్నావా? ఆయన నీ కొరకు మరణించి సమాధి చేయ మూడో తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఆయన మరలా న్యాయాధిపతిగా రాబోతున్నాడని నమ్ముతున్నావా? ఈరోజు ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. రేపు మనది కాదండి, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. ఆయన మనకు అవకాశం ఇస్తుండగా, నేడు అనబడే సమయం ఉండగానే మన జీవితంలో ప్రభు సమర్పించుకుంటూ ప్రార్థించేది. ఒకవేళ ఇంకా ఇక్కడ ఎవరైనా యేసు ప్రభుని ఇంకా అంగీకరించకుండా, రక్షకుని అంగీకరించుకుంటే మీరున్న చోటన చిన్న ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అని నమ్ముతున్నాను, నీవు పరిశుద్ధుడు అని నమ్ముతున్నాను, నా కొరకే వచ్చిన రక్షకుడు నమ్ముతున్నా, నీ రక్త ప్రోక్షణ ద్వారా నేను ఒక పాప క్షమాపణ నమ్ముతూ ఉన్నా. నీవే మాకు ఆధారమై ఉన్నావు, నీవే మాకు ఆశ్రమై ఉన్నావు, నీవే మాకు దుర్గమై ఉన్నావు. ఇదిగో నీ శరణు కోరుతున్నాను. నీవు నా హృదయం అని తలుపు తడుతుండగా నా తలుపు నేను తెరుస్తున్నానయ్యా. ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్, ఇన్ టు మై లైఫ్. నా హృదయంలోనికి రండి, నా జీవితంలోనికి రండి. హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలు, నీవే మాకు ఆధారం, సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు. ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. Praise you, Father. We worship you, Lord. అలాగే మనందరూ కూడుకుని అందరి కోసము ప్రార్థన చేయబడం జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మమ్మల్ని సమకూర్చి
ఈ క్రిస్మస్ పర్వదినాన్న నీ యొక్క వాక్య సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మమ్మను ప్రేమించి లోకానికి నరరూపిగా వచ్చినందుకు నీకు వందనాలు. నీవు అనంతుడవైన దేవుడవై ఉండి మానవతారిగా లోకానికి వచ్చావు, మా మధ్య సంచరించావు. నువ్వు వచ్చిన పని ముగించావు, అనగా మా పాప ప్రాయశ్చిత్తార్థమై కల్వరి శిలువలోని ప్రాణం పెట్టావు, రక్తం చిందించావు. మరణము గెలిచి మృత్యుంజయుడై పరలోకానికి ఆరోహణమై మళ్ళా రాబోతున్నావయ్యా. నీవు మానవుడవు కాదు, దేవాది దేవుడవు. నీవు సామాన్యుడవు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నీ రాజ్యం అంతము లేనిది, నీ రాజ్యం శాశ్వతమైనది. అటు నీ రాజ్యమును బట్టి నీ రాజ్యమునకు వారసులుగా చేయండి. నీ రాజ్యము శాశ్వతమైనది, ఆ రాజ్యములకు మమ్మల్ని చేర్చుకోండి ప్రభా. మమ్మల్ని నడిపించండి. నిన్ను పూజిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను మహిమపరుస్తూ అనేక మందికి నిన్ను చూపించే ఒక తారల వలె, నక్షత్రముల వలె మేము వెలుగుటకు సహాయం చేయమని, ఈ వాక్యం అందరి హృదయాల ఫలింప చేయమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.